డిఫికల్టీస్ ఎంతో కొంత ఉంటాయి. ఫర్ యూ లైక్ ఈ రోల్ చేసేటప్పుడు అలాంటి డిఫికల్టీ ఏమన్నా ఉంది అంటే ఏంటి? డిఫికల్టీ అని కాదు, బట్ ఎస్పెషలీ కిషోర్ గారి డైరెక్షన్లో, హిస్ డైరెక్షన్ ఇన్ జనరల్ వెన్ యూఆర్ యాక్టింగ్లో సార్ ఎట్లా చెప్తారంటే ఇలా కాదు, టోన్ ఇట్ డౌన్ అని చెప్తూ ఉంటారు. యూజువలీ ఐఎమ్ వెరీ లౌడ్, లైక్ నా ఎక్స్ప్రెషన్స్తో ఐఎమ్ ఎ లౌడ్ యాక్టర్. సో హీఈస్ లైక్ నో అట్లా కాదు, ట్రై టు సటిల్ ఇట్ డౌన్, ట్రై టు గివ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ విత్ యువర్ ఐస్, ఇట్లా చెప్తూ ఉంటారు. సో దట్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ హెల్ప్ మీ అండ్ టు క్యాచ్ హిస్ టైమింగ్. సో ఆయనకంటూ ఒక స్పెషల్ టైమింగ్ ఉంది, అంటే యాక్టర్ ఉన్నారు కదా, సో మేము చూసాం. పిక్ చేసుకోగలిగితే ఐ థింక్ యూ కెన్ యాక్చువల్లీ డూ అ లాట్. కాకపోతే మీరు నాకు ఫస్ట్ చాలా సీరియస్గా అనిపించేవాళ్ళు. ఎప్పుడు నేను ఫస్ట్ ఇనిషియల్ డేస్ డాన్స్ చేసిన తర్వాత ఏం కాదు, డాన్స్ చేసిన తర్వాత పోయింది కాదు, తర్వాత నాకు అర్థమైంది మీలో ఎంత నాటీ కిషోర్ ఇంట్లో లోపల ఉన్నారు కానీ. బికాజ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఇప్పుడు కూడా డింపుల్ ఏదో ఆన్సర్ చెప్తుంటే స్లోగా చూసారు అటు ఏరుకో డిఫికల్ట్ అనగానే whenever you're talking also background లో ఒకే ఒక ఎక్స్ప్రెషన్. అంటే మామూలుగా ఎవరైనా ప్రైజ్ చేస్తూ ఉన్నప్పుడు అలా వచ్చేస్తుంది. ఐ థింక్ దట్ ఐ అబ్జర్వ్ నిజంగానే whenever I'm talking on stage also. జనరలీ నేనే కాదు, వేరే వాళ్ళు కూడా సార్ కూడా చెప్తుంటే హీల్ బి సడన్లీ గోయింగ్ ఇన్ టు లైక్ దిస్ ఒక జోన్లోకి వెళ్ళారు. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే హీస్ జనరలీ లైక్ దట్. ఓకే నిజమేం. అండ్ యూ టెల్ మీ లైక్ మీ ట్రాక్ ఏదైతే ఉందో సునీల్ గారితో హిలేరియస్గా అనిపించింది అనమాట మాకు. అండ్ ఎస్పెషల్లీ మీ ఇద్దరు డ్యాన్స్ మూవ్స్ చేసినప్పుడు కూడా చాలా ఇప్పటికే బోలెడన్ని రకాలుగా ఆయన ట్రై చేసి బోలెడన్ని సినిమాలు చేసి బోలెడంత ఫన్ క్రియేట్ చేసి బోలెడంత ఫ్యాన్స్ని కూడా సంపాదించుకోవడం జరిగింది సునీల్ గారు. అలాంటి సునీల్ గారితో యాక్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ నవ్వు ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే బయట ఆన్ స్క్రీన్ హీస్ అ వెరీ డిఫరెంట్ పర్సన్ అనమాట. ఎనీవే హీస్ అ సూపర్ సీనియర్ యాక్టర్. ఆయనతో వర్క్ చేయడం అండ్ అందులోని వైఫ్ క్యారెక్టర్ అన్నప్పుడు ఫస్ట్ థింగ్ నేనే నమ్మలేకపోయాను, ఇది ఎలా జస్టిఫై చేయబోతున్నారు సార్ మా ఇద్దరిని పక్కన అన్నది. బట్ దెన్ ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఆర్ ఆఫ్ ది స్క్రీన్ బిఫోర్ ది సీన్ కావచ్చు ఈజ్ వెరీ సాఫ్ట్, చాలా ఈజీగా కలిసిపోయే పర్సన్ సునీల్ సార్. సో ఆ టైంలో ఎలాంటి ఇబ్బంది కానీ అది కానీ ఉండదు. ఇట్స్ లైక్ యాక్టింగ్ విత్ అ న్యూ పర్సన్ అగైన్ అన్న ఫీలింగ్ వస్తుంది ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు. ఎవ్రీ డే ఇట్ ఈస్ అ న్యూ ఇదనమాట. సో జనరల్ ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ యాక్టర్స్తో చేసేటప్పుడు, రవి సార్తో చేసేటప్పుడైనా, సునీల్ సార్తో చేసేటప్పుడైనా, సునీల్ గారితో చేసేటప్పుడైనా, వాళ్ళు స్క్రిప్ట్ కొత్తగా చేస్తున్న యాక్టర్స్ ఏంటంటే స్క్రిప్ట్లో డైలాగ్ ఏముంది, ఏం చెప్తున్నావు, ఆ సిచ్యువేషన్ ఏంటి అని అనుకుంటాం. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని చేంజెస్ కూడా చేస్తూ ఉంటారు, ఇంకా బెటర్ వేలో తీసుకెళ్తూ ఉంటారు. సో అలాంటి టైంలో పక్క యాక్టర్ రియాక్షన్ ఎలా ఉంటుంది? చేస్తారు యాక్చువల్లీ. బట్ ఇక్కడ కొన్ని సీన్స్లో ఏమైపోయిందంటే ఆల్రెడీ ఇద్దరం సీన్లో ఉన్నాం, సార్ ఒక సీన్ చెప్పేస్తారు, మాకు మేమే యాడ్-ఆన్స్ చేసుకునే అంత లిబర్టీ ఇచ్చారు సార్ మాకు ఫర్ అన్ యాక్టర్. అంటే ఎలాంటి కన్స్ట్రెయిన్స్ లేకుండా ఇది ఇలానే కావాలి అని కాకుండా సార్ చెప్పిన తర్వాత అక్కడ ఆ జోన్లో సడన్గా మాకొకటి వచ్చేసింది అంటే ఇమీడియట్గా ఆయన కూడా క్యాచ్ చేసేయడం, లేదంటే ఆయన చేసినప్పుడు దానికి నేను రెసిప్రొకేట్ చేయడం, అలా అయిపోయి వీ ఆల్ ఎంజాయ్డ్ వర్కింగ్ అనమాట టుగెదర్. రైట్. అండ్ మీరు కూడా మీ కెరియర్లో లైక్ చాలా డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి. అవును, అలాంటి రావడం చాలా రేర్గా జరుగుతుంటుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సెట్లో అసలు అంటే నేను చూసా కదా, ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా సరే చుట్టూ ఎవరు ఉన్నారు అంటే మనం కొత్త అసలు ఏమి ఉండదు, ఏదో అట్లా చెప్తున్నారు. కానీ చాలా తన క్యారెక్టర్ ఏంటనేది పర్ఫెక్ట్గా అసలు స్ట్రిక్ట్గా తను మనకేముంది అనేది నీట్గా చేసేస్తుంది. అందుకని అక్కడ అట్మాస్ఫియర్కి కొత్త కదా అనే ఫీలింగ్ అసలు ఏం లేదు, చాలా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే. చాలా మీరు చూసినది కూడా స్క్రీన్లో షాపింగ్ మాల్లో వచ్చినప్పుడు అంతా కూడా చాలా థియేటర్లో బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఫస్ట్ షాట్ తను ఎప్పుడైతే ఎంట్రీ లైక్ సునీల్ గారిని కొట్టే బయటికి ఆ షాట్ కూడా క్రేజీగా ఉండింది. ఇప్పటి వరకు చాలా సటిల్గానే చేశాను అన్ని క్యారెక్టర్స్, బట్ దెన్ ఇందులో సూపర్ యాక్టివ్ అనమాట. సో అది కూడా నాకు ఒక ఛాలెంజింగ్ ఫస్ట్ టైం. అందులోని ఈసారి మొత్తం సీనియర్ యాక్టర్స్తో అంత సటిల్గా అంత ఫాస్ట్గా డైలాగ్ చెప్పడం అనేది ఇట్ వాజ్ వెరీ ఐ లవ్డ్ వర్కింగ్ ఎస్పెషల్లీ. అంటే ఐ ఎమ్ వెరీ టాకిటివ్ పర్సన్. సో అందరూ సో ఎవరు కామ్ అసలు సెట్లో అందరికంటే తక్కువ మాట్లాడేది ఎవరు? నేనే.
అంటే ఎక్కువ ఇంటరాక్ట్ వెంటనే కిషోర్ గారు ఏంటిది నేను విన్నది కరెక్టేనా అన్నట్టు చూసారు. కెమెరా ముందు ఫుల్ యాక్టివ్గా ఉంటారు, యాక్టివ్ అవుతాను అగైన్ బట్ షీ టాక్స్ లెస్ యా ఎక్కువ కలవరం. అసలు ఎక్కువ నాన్ స్టాప్గా కొంచెం సేపు బ్రేక్ ఇవ్వండి అని అంత మాట్లాడేది ఎవరు సెట్లో? మీరు చెప్పరా? హీ ఈస్ ఆల్వేస్ ఏం మాట్లాడుతూ ఉంటాను, నేను హీరో గారు మాడుతూనే ఉంటాం. మారుతూనే ఉంటారు. ఓకే మీ సునీల్ గారు ఆల్సో హీ ఆ సునీల్ గారు ఇంకే టాప్ కొంచెం బ్రేక్ ఇవ్వండి. అంటే మాట్లాడుతూనే ఉంటారు. అంటే సునీల్ అన్నకి జనరల్ నాలెడ్జ్ బాగా ఎక్కువ. సో ఒక టాపిక్ వచ్చినప్పుడు తాగిది తక్కువ మాట్లాడేది సార్. క్యారెక్టర్స్కే కాదు డ్రింక్ కూడా, అంటే ఆల్కహాల్ వైన్ కూడా మీరు పేరు పెట్టారు కదా, వైన్కి అనార్కలి. అనార్కలి అని. ఏంటండి అది? దానివల్లే కదా దాని గురించి వెళ్తాడు హీరో. సో దానివల్ల కొత్త అనార్కలినే అనార్కలి, ఓన్లీ అనార్కలి. అంటే నేను ఒక అంటే హోమ్ మేడ్ వైన్స్ ఉంటాయి కూర్గు, మా నాసిక్ ఇటు సైడ్ మన ఇండియన్ హోమ్ మేడ్ వైన్స్, వాటిని మీరు చూస్తే మ్యాక్సిమం ఇలాంటి ట్రెడిషనల్ మయూరి ఇలాంటి ట్రెడిషనల్ నేమ్సే ఉంటాయి హోమ్ మేడ్స్. సో అక్కడ నుంచి అనార్కలి అనేది అనుకున్నాను. అండ్ మీరు బాగా ఇమిటేట్ చేస్తారు అని ఇప్పుడే తెలిసింది కాబట్టి, ఇప్పుడే నిర్ధారణ అయిందా? దాచుకున్నాను. తెలిసింది ఇప్పుడే, తెలుగులో నాకు ఆ పదం రావట్లేదు. సో మీరు ఒకటి ఇమిటేట్ చేయాలి, అది సినిమాలో ఉన్నదే. అది ఎప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ ఏది అంటే, బాలమణి గారు వెళ్ళి ఆయన భర్త గారు లోపల ట్రయల్ రూమ్లో ఉంటారు. సో ఆ టైంలో ఆవిడ డోర్ కొడతారు, అప్పుడు ఆయన గొంతు మార్చి పాట పాడతారు. అవును, అది హిల్లేరియస్గా ఉంది, థియేటర్లో పడి నవ్వానట ఆ ప్లేస్లో. రవితేజ గారు అసలు మామూలుగా చేయలేదు అది. అవును. సో ఒక్కసారి మీరు అది పాడాలి అని నేను కోరుకుంటున్నాను. మామూలుగా గొంతు అలాగే ఉందిలేండి. అది అంటే రకరకాలుగా అనుకున్నాం. అదే కొంచెం వాయిస్ ఏదైనా కొంచెం మిక్సీలో వేసినట్టు కొంచెం అట్లయినా వెళ్దామంటూ. వాయిస్ మిక్సీలో ఎలా? అంటే నో దట్స్ వాడి డైలాగ్ కూడా అంటాడు కదా, ఇలాంటి ఫోబియా వచ్చినప్పుడు నా వాయిస్ ఇంతే మనస మిక్సీలో వేసినట్టు గర్ర గర్ర అయిపోతుంది. సో అట్లా ఇది ఒక్కసారి ఆ గర్ర గర్ర వాయిస్తో ఆ పాట పాడరా? ఎందుకులేండి, బాగా వెళ్తుందిగా. బాగా వెళ్తుంది కాబట్టే మాకు కావాల్సింది అదే. కలలోనైనా కలగనలేదేనో వస్తావని, మెలకువలోనైనా అనుకో